వెల్కమ్ టు యోయో టీవీ. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈసారి ఏపీలో చాలా చోట్ల పోలింగ్ రసవత్తరంగా జరిగింది. పలు ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. అటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో సత్తెనపల్లి ఒకటి. ఇక నుంచి టీడీపీ తరఫున స్పీకర్ కోడెల శివప్రసాద్, వైసీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తలపడ్డారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడగా టీడీపీ నేత కోడెల స్వల్ప తేడాతో బయటపడ్డారు. అయితే ఈసారి అంబటి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా కోడెల కూడా తనదే గెలుపు అంటున్నారు. ఎవరి లెక్కలు వారికున్నాయి. గెలుపు మాదంటే మాదనే ధీమాను అన్ని పార్టీల వారు ప్రదర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే. కేంద్రాల వారీగా పోలైన ఓట్ల జాబితాను ముందు పెట్టుకుని ఎవరికి అనుకూలం, మహిళలు ఎటువైపు మొగ్గు చూపారని ఆయా పార్టీలు ఆరా తీస్తున్నాయి. పసుపు కుంకుమ ప్రభావం టీడీపీకి మేలు చేసిందా? ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఫలానా అభ్యర్థికి మెజార్టీ ఎంత వస్తుంది? తదితర అంశాలపై బెట్టింగ్లు కూడా కాస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని, ముఖ్యంగా మహిళా ఓటర్లు పసుపు కుంకుమ ప్రభావంతో టీడీపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ నేతలు అంచనా వేసి కోడెల గెలుపునకు ఖరారు చేసేశారు. అయితే వైసీపీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు మేలు చేస్తుందంటున్నారు. ఓటర్లు వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారని, బాబు జిమ్మిక్కులు పనిచేయలేదని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారే అంచనాలు వేస్తూ ఫలానా అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని బెట్టింగ్లు కాస్తున్నారు. నియోజకవర్గ ఫలితాలపై, కొత్త ప్రభుత్వంపై కూడా సత్తెనపల్లిలో చర్చలు జరుగుతున్నాయి. సత్తెనపల్లిలో టీడీపీ గెలుస్తుందని కొంతమంది, వైసీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్లు కాస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అధిక శాతం ఓటింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 2,60,755 మంది ఓటర్లకు గాను 2,01,894 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్స్ పై అధికార పార్టీ నాయకులు ఆశలు పెంచుకోగా, ప్రతిపక్ష నాయకులు కూడా తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతంపై నాయకులు ఆరా తీస్తున్నారు. పోలింగ్ లో మహిళలు ఎక్కువ మంది ఓటు వేయడంపై కూడా చర్చించుకుంటున్నారు. మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయిలో పోలైన ఓట్లపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఓటర్ నాడి అంతుపట్టకపోవడంతో నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అయితే అసలు రహస్యాన్ని కడుపులో దాచుకున్న ఈవీఎం బాక్సులు మాత్రం లెక్కింపు కేంద్రాల్లో భద్రంగా ఉన్నాయి. అయితే ఎన్నికల నాడు కోడెల తీరు ఆయన ఓటమికి సూచిక అని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది అనేది తెలియాలంటే వచ్చే నెల 23 వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.